ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది రాయలేదని. యు నాట్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్. ఎక్కడికైనా వెళ్ళి ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వు. వెళ్ళు. ఓకే సార్. సార్ ఏంటి ఏంటి లెటర్? అది మీరు చెప్పారు కదా సార్ టైప్ చేసి తీసుకురమ్మని, ఆ లెటర్ తీసుకుని వచ్చాను. ఓ టైప్ కూడా చేసావా? అవును సార్. కరెక్ట్గానే టైప్ చేసావు, కానీ నేను అంత ఫాస్ట్గా చెప్పాను. ఎప్పుడు విన్నావు, ఎప్పుడు డీటీపీ చేసావు? అంటే ఏంటి సార్, నేను డ్యూటీ చేయకూడదని అలా చెప్పారా ఏంటి? అలాని కాదు, నేను అంత స్పీడ్గా చెప్పాను. అంత ఫాస్ట్గా ఎలా చేసావా అని. పొట్టి చెవులకి మీరు చెప్పిన పని కొంచెం కష్టమే సార్, అందుకే ఫోన్కి పని చెప్పాను. టెక్నాలజీ వచ్చింది వాడుకోవడానికే కదా సార్, అందుకే వాడుకున్నాను. మీరు చెప్పినవన్నీ ఇందులో రికార్డ్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్క్ చేయలేదు. ఇందాక ఎలాగో క్లాస్ పీకలేకపోయాను, ఈ వంకుతో అయినా క్లాస్ పీకుదామనుకుంటే భలే తెలివిగా తప్పించుకుందే. తింగరది అనుకున్నాను, కానీ కాస్త బ్రెయిన్ ఉందిలే. నేను వెళ్ళి రానా సార్? ఒక చిన్న పనుంది. చిన్న పనే కదా సార్, చేసేద్దాం. చెప్పండి సార్. ఇదిగో ఈ బుక్లో ఎన్ని అక్షరాలున్నాయో అవన్నీ లెక్కపెట్టి ఒక హాఫ్ అన్ అవర్లో నాకు చెప్పు. సార్ నా జాబ్ ఏంటి? ఈ అక్షరాలు లెక్క పెట్టడం ఏంటి సార్? హలో, ఇక్కడ నేను సీఈఓ, నేను చెప్పిందే చెయ్యాలి. ఎస్ కరెక్ట్ సార్. మీరు సీఈఓ, నేను ఇంటర్న్షిప్. మీరు చెప్పిందే చెయ్యాలి. చేస్తాను సార్. హాఫ్ అన్ అవర్లో ఈ అక్షరాలన్నీ లెక్క పెట్టి చెప్తాను సార్. వెళ్ళు. ఓకే సార్. గో టు వర్క్. అయ్యో మేడం, ఇటువంటి చేయడానికి నాకు జీతం ఇస్తున్నారు కదా, మీరెందుకు కష్టపడటం? అక్కడ కోత ఉంది కదా. అయ్యో మేడం, అలా చెప్పకూడదు, తప్పు. చెప్తాను. అయితే ఏంటి? అంతేనా? అంతే. కాఫీ తెమ్మంటారా? ఇప్పుడు ఆయన చెప్పిన పనికి కాఫీలు టీలు తాగే టైం నాకు లేదు, కానీ నువ్వు వెళ్ళు.